కన్నేపల్లి నుంచి సుంకిశాల దాకా ప్రాజెక్టుల నిర్మాణమంతా గందరగోళమన్న ఆరోపణలు వస్తున్నాయి. రికార్డుల కోసం పనుల్లో క్వాలిటీ లేకుండా నిర్మించారన్న విమర్శలున్నాయి. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో కట్టిన ప్రాజెక్టుల్లో నాణ్యతా లోపంతో దెబ్బతిన్నాయి. ఇష్టారీతిగా డిజైన్లు మార్చడం, ప్రాజెక్టు పనులను రెగ్యులర్ గా పర్యవేక్షించకపోవడంతోనే తప్పిదాలు జరిగాయని నీటిపారుదల నిపుణులు అంటున్నారు. కాంట్రాక్టర్లను టెండర్ల ద్వారా కాకుండా నామినేషన్ పద్ధతిలో తమకు కావాల్సిన వాళ్లకు ఇచ్చుకోవడం, తప్పు చేసిన కాంట్రాక్టు సంస్థలపై కనీస చర్యలు తీసుకోకపోవడంతో తప్పులు రిపీట్ అవుతున్నాయని ఆరోపిస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని కన్నేపల్లి పంప్ హౌస్ ను నిర్మించిన మేఘా సంస్థనే సుంకిశాల నిర్మాణం చేపట్టింది. ఇప్పుడు కేటీఆర్ మేఘా సంస్థను బ్లాక్ లిస్టులో పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. కన్నేపల్లి నుంచి సుంకిశాల దాకా ప్రాజెక్టుల నిర్మాణమంతా గందరగోళమన్న ఆరోపణలు వస్తున్నాయి. రికార్డుల కోసం పనుల్లో క్వాలిటీ లేకుండా నిర్మించారన్న విమర్శలున్నాయి. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో కట్టిన ప్రాజెక్టుల్లో నాణ్యతా లోపంతో దెబ్బతిన్నాయి. ఇష్టారీతిగా డిజైన్లు మార్చడం, ప్రాజెక్టు పనులను రెగ్యులర్ గా పర్యవేక్షించకపోవడంతోనే తప్పిదాలు జరిగాయని నీటిపారుదల నిపుణులు అంటున్నారు. కాంట్రాక్టులను టెండర్ల ద్వారా కాకుండా నామినేషన్ పద్ధతిలో తమకు కావాల్సిన వాళ్ళకి ఇచ్చుకోవడం, తప్పు చేసిన కాంట్రాక్టు సంస్థలపై కనీస చర్యలు తీసుకోకపోవడంతో తప్పులు రిపీట్ అవుతున్నాయని ఆరోపిస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని కన్నేపల్లి పంప్ హౌస్ ను నిర్మించిన మేఘా సంస్థనే సుంకిశాల నిర్మాణం చేపట్టింది. ఇప్పుడు కేటీఆర్ మేఘా సంస్థను బ్లాక్ లిస్ట్ లో పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. కన్నేపల్లి నుంచి సుంకిశాల దాకా ప్రాజెక్టుల నిర్మాణమంతా గందరగోళమన్న ఆరోపణలు వస్తున్నాయి. రికార్డుల కోసం పనుల్లో క్వాలిటీ లేకుండా నిర్మించారన్న విమర్శలున్నాయి. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో కట్టిన ప్రాజెక్టుల్లో నాణ్యతా లోపంతో దెబ్బతిన్నాయి. ఇష్టారీతిగా డిజైన్లు మార్చడం, ప్రాజెక్టు పనులను రెగ్యులర్ గా పర్యవేక్షించకపోవడంతోనే తప్పిదాలు జరిగాయని నీటిపారుదల నిపుణులు అంటున్నారు. కాంట్రాక్టులను టెండర్ల ద్వారా కాకుండా నామినేషన్ పద్ధతిలో తమకు కావాల్సిన వాళ్లకు ఇచ్చుకోవడం, తప్పు చేసిన కాంట్రాక్టు సంస్థలపై కనీస చర్యలు తీసుకోకపోవడంతో తప్పులు రిపీట్ అవుతున్నాయని ఆరోపిస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని కన్నేపల్లి పంప్ హౌస్ ను నిర్మించిన మేఘా సంస్థని సుంకిశాల నిర్మాణం చేపట్టింది. ఇప్పుడు కేటీఆర్ మేఘా సంస్థను బ్లాక్ లిస్ట్ లో పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. కన్నేపల్లి నుంచి సుంకిశాల దాకా ప్రాజెక్టుల నిర్మాణమంతా గందరగోళమన్న ఆరోపణలు వస్తున్నాయి. రికార్డుల కోసం పనుల్లో క్వాలిటీ లేకుండా నిర్మించారన్న విమర్శలున్నాయి. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో కట్టిన ప్రాజెక్టుల్లో నాణ్యతా లోపంతో దెబ్బతిన్నాయి. ఇష్టారీతిగా డిజైన్లు మార్చడం, ప్రాజెక్టు పనులను రెగ్యులర్ గా పర్యవేక్షించకపోవడంతోనే తప్పిదాలు జరిగాయని నీటిపారుదల నిపుణులు అంటున్నారు. కాంట్రాక్టులను టెండర్ల ద్వారా కాకుండా నామినేషన్ పద్ధతిలో తమకు కావాల్సిన వాళ్లకు ఇచ్చుకోవడం, తప్పు చేసిన కాంట్రాక్టు సంస్థలపై కనీస చర్యలు తీసుకోకపోవడంతో తప్పులు రిపీట్ అవుతున్నాయని ఆరోపిస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని కన్నేపల్లి పంప్ హౌస్ ను నిర్మించిన మేఘా సంస్థనే సుంకిశాల నిర్మాణం చేపట్టింది. ఇప్పుడు కేటీఆర్ మేఘా సంస్థను బ్లాక్ లిస్ట్ లో పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. మరింత సమాచారం యాదగిరి అందిస్తారు. యాదగిరి, ప్రాజెక్టుల విషయంలో 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఏం జరిగింది? ఒక్కసారి మనకు గత ప్రభుత్వ హయాంలో నిర్మించినటువంటి ఈ ప్రాజెక్టుల విషయంలో ఒకసారి చూస్తే మనకు అన్ని కూడా వాళ్ళు ఏదైతే ఎక్స్పర్ట్స్ ఉంటారో, ఇంజనీర్లు ఉంటారో, ఆ ఇంజనీర్లు చెప్పింది ఎక్కడ కూడా పాటించలేనట్లు కనబడుతుంది. చాలా మంది సీనియర్ ఇంజనీర్లు కూడా అదే చెప్తా ఉన్నారు. అయితే వాళ్ళు ఒక టార్గెట్ పెట్టుకోవడం, ప్రభుత్వము ఒక టార్గెట్ పెట్టుకోవడము, ఆ టార్గెట్ లోపు
దాన్ని పూర్తి చేసి ఇవ్వాలని చెప్పేసి ఆ ఇంజనీర్లకు నిర్మాణ సంస్థకు టార్గెట్ పెట్టడం. ఇట్లా పెట్టడం వల్ల పూర్తి స్థాయిలో నాణ్యత పాటించకపోవడం, తర్వాత దానికి కేటాయించాల్సినటువంటి టైం కేటాయించకపోవడం, తర్వాత అందులో ఉన్నటువంటి నిబంధనలు ఏవైతే ఉంటాయో ఆ నిబంధనలు కూడా గాలి కొదిలేసి అది ఎంతవరకు పూర్తి స్థాయిలో నాణ్యత పాటిస్తున్నారని పట్టించుకోకుండా ప్రభుత్వం అంటే గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ హయాంలో ఉన్నటువంటి పాలకులు ఏదైతే డెడ్ లైన్ పెట్టారో ఆ డెడ్ లైన్ లో పిచ్చేందుకు హడావిడిగా ప్రాజెక్టులను నిర్మించిన సిచ్యువేషన్ మనకు కనబడతా ఉన్నది. గత బీఆర్ఎస్ హయాంలో నిర్మించినటువంటి ప్రాజెక్టులన్నీ కూడా ఏది చూసినా మనకు మెజారిటీ ప్రాజెక్టులన్నీ కూడా డ్యామేజ్లే కనబడతా ఉన్నాయి. సో దీనివల్ల చాలా కూడా ఈ ప్రభుత్వ సొమ్ము ప్రజలకు సంబంధించినటువంటి డబ్బంతా కూడా చాలా ప్రాజెక్టుల పేరుతోని వృధా చేశారనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. చాలా మంది సీనియర్ ఇంజనీర్లు కూడా ఇదే చెప్తా ఉన్నారు. మనం చూస్తూనే ఉన్నాం ఇప్పటికే ఈ మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా ఈ 3 బ్యాచ్లకు సంబంధించి ఆల్రెడీ దీని మీద విచారణ కూడా కొనసాగుతున్నది. ఇక గతంలో దీని మీద చాలా సార్లు ఆరోపణలు వచ్చినా ఎప్పుడు కూడా ఇందులో ఏం జరుగుతుంది అనేది ఎప్పుడు కూడా గత ప్రభుత్వం బయట పెట్టలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఈ ప్రాజెక్టులకు పెట్టినటువంటి ఖర్చు, అందులో పాటించినటువంటి విధి విధానాలు, అక్కడ జరిగినటువంటి డ్యామేజ్లన్నీ కూడా ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి పాలకులు బయట పెడతా ఉన్నారు. ఒక్కసారి మనకు ఈ గత ప్రభుత్వ హయాంలో ఉన్నటువంటి నిర్మించినటువంటి ప్రాజెక్టులు అయినటువంటి డ్యామేజ్లు, ఏ ప్రాజెక్ట్ నిర్మించారు, ఏ ప్రాజెక్టులో ఏ డ్యామేజ్లు అయ్యాయి అనేది ఒకసారి మీకు చెప్పే ప్రయత్నం చేస్తారు. 2019 డిసెంబర్ 31న ఈ సరళసాగర్ ఆనకట్ట కొట్టుకుపోయింది. అయితే ఇది వనపర్తి జిల్లా మదనాపురం మండలంలో ఉన్న సరళసాగర్ ప్రాజెక్టు ఆనకట్ట ఇది. అయితే ఇందులో కల్వకుర్తి ఎత్తిపోతల నుంచి నీటిని తెచ్చి ఈ సరళసాగర్ లో నింపి ఆ కాల్వకు నీళ్లు వదలకపోకుండా దీన్ని కట్టారు వాస్తవాన్ని. కానీ అక్కడ ఇది పూర్తి స్థాయిలో ఆ నాణ్యత లోపం ఉండడము, తర్వాత అక్కడ ఏదైతే ఇంజనీర్ ఎక్స్పర్ట్స్ ఉంటారో ఎక్స్పర్ట్స్ చెప్పినటువంటి సూచనలు పాటించకపోవడం, ఇట్లాంటి వల్ల ఇది కొట్టుకుపోయింది. ఇది 2029లో కొట్టుకుపోయింది. ఇక మనకు దాని తర్వాత 2020లో చూస్తే మనకు ఈ అక్టోబర్లో ఎల్లూరు పంప్ హౌస్ పేలిపోయింది. సో ఇది 2020లో 2019లోనేమో ఇంతకు ముందుకు చెప్పుకున్నది జరిగింది. 2020లో ఈ అక్టోబర్లో ఎల్లూరు పంప్ హౌస్ అనేది కొట్టుకుపోయింది. ఇది కూడా సేమ్ కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలో నిర్మించినటువంటి లిఫ్టింగ్ స్కీమ్ పంప్ హౌస్ సంబంధించినటువంటిది. అప్పుడు ఇది మునిగిపోయింది. ఇది నాగర్ కర్నూలు జిల్లా ఎల్లూరు వద్ద ఈ పంప్ హౌస్ బేస్మెంట్ కూలిపోయింది. సో దీనివల్ల అది పూర్తిగా అప్పుడు మోటార్లన్నీ కూడా ధ్వంసం అయిపోయాయి. ఇదంతా కూడా పంప్ హౌస్ కూడా మొత్తం మునిగిపోయింది. ఇక 2020లో చూస్తే మనకు ఆగస్టులో ఈ శ్రీశైలం జల విద్యుత్ ప్లాంట్ కు సంబంధించి అక్కడ భారీ ప్రమాదం జరిగింది. అక్కడ మొత్తం 9 మంది అప్పట్లో మరణించడం జరిగింది. అయితే ఇందులో 5 ఇంజనీర్లు ఉన్నారు. వీళ్ళతో సహా మొత్తం 9 మంది అప్పుడు అక్కడికక్కడే మరణించిన సిచ్యువేషన్ మనం చూసాం. దాని మీద పెద్ద ఇష్యూ కూడా జరిగింది, పెద్ద చర్చ కూడా దాని మీద పెద్ద మొత్తంలో అప్పట్లో హాట్ టాపిక్ గా మారింది. ఇది 2020లో జరిగినటువంటి సిచ్యువేషన్. ఇక 2019లోని అక్టోబర్లో కొట్టుకుపోయినటువంటి మూసీ గేటు కూడా 2019లో అక్టోబర్ నెలలో మూసీ గేట్ ఒకటి కొట్టుకుపోయింది. ఇది ఎక్కడంటే సూర్యాపేట జిల్లాలోని మూసీ ప్రాజెక్టులో ఒక గేటు ఉండేది. అది దాదాపు 18 కోట్లతో అప్పటి ప్రభుత్వం దానికి మరమ్మతులు కూడా చేపించినటువంటి 2 ఏళ్లకే అది కొట్టుకుపోయింది. అంటే మరమ్మతులు చేసినా కూడా అది చేపించినటువంటి 2 సంవత్సరాలకే కొట్టుకుపోయింది. దానికి సంబంధించి ఆ మరమ్మతులకే 18 కోట్లు అప్పటి ప్రభుత్వం అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఖర్చు పెట్టింది. ఇక 2018లో చూస్తే మనకు ఈ కడెం గేట్ కూడా అక్కడ 2018లో అది ఊడిపోయింది. కడెం గేట్ ఊడిపోయింది. ఇది నిర్మల్ జిల్లాలోని ప్రాజెక్టు సంబంధించి 2018లో అక్టోబర్లో జరిగినటువంటి సిచ్యువేషన్ ఇది. ఇది 2018లో 2019లో 2020లో. ఇక ఈ కాళేశ్వరం సంబంధించి గత కొన్ని రోజుల నుంచి కూడా దీని మీద పెద్ద చర్చ జరుగుతున్నది. తర్వాత ఇక విచారణ కూడా దీని మీద కొనసాగుతున్నది. ఏ ప్రాజెక్టు చూసినా భారీ మొత్తంలో అంచనాలు ఒకలాగా ఉండడము, ఆ తర్వాత నిర్మాణం అవుతున్న టైంలో మళ్ళీ ఆ అంచనాలను పెంచడం, ఇట్లా భారీ ఎత్తున ప్రభుత్వ సొమ్మును ప్రభుత్వ డబ్బును దానికి ఖర్చు రూపంలో చూపించారు, ఖర్చు చేశారు. కానీ నిర్మాణం మాత్రం పూర్తి స్థాయిలో చేయలేకపోయారు. ఎక్కడ కూడా ఈ నాణ్యతను పాటించలేదు. దీనివల్ల చాలా కూడా మనకు మేడిగడ్డ ఆల్రెడీ పిల్లర్లు కుంగిపోయాయి. తర్వాత సుందిల్లా, తర్వాత అన్నారం సంబంధించినటువంటి బ్యారేజ్లలో లీక్ అవుతా ఉన్నాయి. కొన్ని ప్రాజెక్టులలో కొన్ని బొంగుల లాగా ఇట్లా వస్తా ఉన్నాయి, బుడగలు వస్తా ఉన్నాయి. ఇట్లా
ఏ ప్రాజెక్టు చూసినా మనకు ఏదో ఒక చిన్న డ్యామేజ్ కనబడుతుంది, కొన్నిట్లే ఊహించని స్థాయిలో పెద్ద ఎత్తున డ్యామేజ్లు కూడా కనబడతా ఉన్నాయి. మనకు మేడిగడ్డకు సంబంధించి ఇంకా దాని మీద సీనియర్ ఇంజనీర్లు కూడా దాని మీద ఒక స్పష్టతకు రాలేకపోతున్నారు. ఇప్పటికే దాని మీద పూర్తి స్థాయిలో అధ్యయనం చేసిన కేంద్ర స్థాయిలో ఉన్నటువంటి అధికారులు వచ్చి అధ్యయనం చేసినప్పటికీ దాన్ని ఏం చేయాలి, ఏం చేస్తే అది పూర్తి స్థాయిలో మళ్ళీ మా ప్రాజెక్టు అందుబాటులోకి వస్తుంది అనే దాని మీద కూడా సీనియర్ అధికారులు కూడా దాని మీద ఇప్పటి వరకు ఒక స్పష్టత ఇవ్వలేరు. ఎన్డీఎస్ఏ రిపోర్టు మధ్యంతర రిపోర్ట్ ఇచ్చినప్పటికీ అందులో మరమ్మతులకు సంబంధించి ఏ మరమ్మతులు చేసుకోవచ్చు అనేది చూపించింది తప్ప మరమ్మతులు చేసినా దానికి గ్యారంటీ ఉండదు అని కూడా మధ్యంతర నివేదికలు ఇచ్చారు. ఇక పూర్తి స్థాయిలో నివేదిక రావాల్సిన అవసరం ఉంది. దీని మీద విచారణ కూడా జ్యుడిషియల్ విచారణ కూడా కొనసాగుతుంది. ఆ విచారణ తర్వాత ఈ అన్నారం, సుందిల్ల, మేడిగడ్డ ఈ మూడింటిని కూడా ఏం చేస్తారు, ఎట్లా దీని మీద ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఏమో ఏదైతే ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఉంటుందో ఎన్డీఎస్ఏ ఏం చెప్తే ఆ రిపోర్ట్ ఆధారంగానే మేము ముందుకెళ్తాం ఈ 3 బ్యారేజీలకు సంబంధించి అని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది. కాబట్టి ఇక ఆ 3 బ్యారేజీలు కూడా ఎన్డీఎస్ఏ రిపోర్ట్ మీద ఆధారపడి ఉన్నది. ఇక ఈ నిన్న చూసాం మనం ఈ సుంకిశాలకు సంబంధించి కూడా అక్కడ అది వాళ్ళు మొత్తం కూలిపోయింది. ఇది కూడా బీఆర్ఎస్ సాయంలోనే నిర్మించినటువంటి ప్రాజెక్టు. ఇట్లా బీఆర్ఎస్ సాయంలో నిర్మించినటువంటి ఏ ప్రాజెక్టు చూసినా, ఏ ప్రాజెక్టు సంబంధించినటువంటి నిర్మాణ పనులు చూసినా పూర్తి స్థాయిలో నాసిరకంగా కనబడుతున్నాయి. ఇందులో నిర్మించినటువంటి మేజర్ ప్రాజెక్టులు కూడా అన్ని ఒకే సంస్థ మెగాకు సంబంధించినటువంటి ఒకే సంస్థకు సంబంధించి ఎక్కువగా ఈ పనులు అప్పజెప్పారు. అందులో కూడా పూర్తి స్థాయిలో ఎక్కడ కూడా ఈ నాణ్యత అనేది కనబడతలేదు. తర్వాత అప్పుడున్నటువంటి ప్రభుత్వ పెద్దలు కూడా డెడ్ లైన్ పెట్టివ్వడం, ఆలోపే ఆ ప్రాజెక్టులు పూర్తి చేయాలి అనడం, ఇట్లా వివిధ కారణాల వల్ల ఈ ప్రాజెక్టులు కానీ కూడా ఒక్కొక్కటి అందులో ఉన్నటువంటి లోపాలన్నీ కూడా ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. ఇక ఇప్పటికే దీని మీద కొంతమంది మంత్రులు కూడా స్పందించారు. నిన్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా దీని మీద మాట్లాడారు. ఇంకా ఎన్ని చూడాల్సి వస్తుందో, ఇంకెన్ని ప్రాజెక్టులలో ఎట్లాంటి లోపాలు ఉన్నాయో ఒకటొకటి ఇప్పుడే బయటకు వస్తున్నాయి. ఇవన్నీ కూడా గత ప్రభుత్వంలో ఉన్నటువంటి పాలకులు చేసినటువంటి నిర్లక్ష్యం వల్లనే ప్రభుత్వ సొమ్మంతా కూడా వృధా అయింది. ఇంకా ఎన్ని ప్రాజెక్టులలో ఇలాంటి డ్యామేజ్లు చూడాల్సి వస్తుందా అని చెప్పేసి పెద్ద ఎత్తున మంత్రులు, తర్వాత సీఎం రేవంత్ రెడ్డి కూడా దీని మీద కొంత ఆవేదన కూడా వ్యక్తం చేశారు. చూడాలి మరి ఇప్పుడున్నటువంటి ఈ ప్రాజెక్టుల వరకు ఒక్కొక్కటి బయటకు వస్తా ఉన్నాయి. ఇప్పటికే కొన్ని ప్రాజెక్టులకు సంబంధించిన డ్యామేజ్లు బయటకు వచ్చాయి. ఇక రానున్న రోజుల్లో ఇంకెన్ని వస్తాయని చెప్పేసి చాలా మంది కూడా ఇంజనీర్లు కూడా దీని మీద కొంత ఆవేదన అయితే వ్యక్తపరుస్తున్నారు. అప్పుడు రైట్ యాదగిరి.